ఆర్ న్యూస్ మీడియా. ఘోర రోడ్డు ప్రమాదం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వర్ గార్డెన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏకశిలా స్కూల్ వ్యాన్ కమలాపూర్ నుండి కర్నూలుకు వెళ్లడానికి గార్డెన్ వద్ద యూటర్న్ తీసుకుంటూ ఉండగా కమలాపూర్ నుంచి హుజూరాబాద్ వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టింది. దీంతో సమాచారం తెలుసుకున్న సిఐ హరికృష్ణ ఎస్ఐ ప్రమాద సంఘటనకు చేరుకున్నారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం వ్యాన్ లో ఉన్న 30 మంది పిల్లలు ఉన్నట్లుగా సిఐ హరికృష్ణ తెలియజేశారు. పలువురికైతే విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లుగా కూడా సిఐ తెలిపారు. వెంటనే పోలీసు వాహనంలో పిల్లల్ని ఆసుపత్రికి తరలించామని, అలాగే కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను 108 వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా సిఐ హరికృష్ణ తెలియజేశారు. వెంటనే క్రేన్ సహాయంతో వ్యాన్ ను పక్కకు జరిపి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేశామని సిఐ తెలిపారు. ఎవరన్నా వచ్చింది. మేము వెళ్ళానే వచ్చినాం. ఇట్లా తీసుకున్నా కార్డు కొట్టి మేము కింద పడిపోయాం. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ దాకా ఉన్నారు పిల్లలు. ఎవరు పోతుంది? వ్యాన్ కన్నూరు, రామలపల్లి, భీంపల్లి సైడ్. కారు వెనక నుంచి వెళ్ళేస్తాను. వెనక చాలా దూరం ఉన్నది. అది నేను కన్నూరుకు యూటర్న్ తీసుకుంటాను. కారు కనీసం ఒక 120-140 స్పీడ్లో ఉన్నది. అది వచ్చి నేను ఇంకా కొంచెం అయితే ఇటు బయటికి దాటుతున్నాను. వచ్చి ఏకదం ఎక్స్పైర్ వచ్చాను. బస్సులో 30 మంది అది. మీరు ఎట్లుండి వస్తున్నారు? నేను స్కూల్ నుండి వస్తాను. దించడానికి కన్నూరుకు పోతాను. కన్నూరు టర్న్ తీసుకుంటుంటే టర్న్ తీసుకుంటాను. పిల్లలకి ఏముంది అక్కడ ఒక అమ్మాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళ కార్లు ఎక్కడి నుంచి వస్తారు? కారు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తాను అంటే ఇటు వచ్చిందా? ఎట్లా పర్కాల నుంచి వస్తాడా? అంటే ఇప్పుడు వాళ్ళు వెనకకి చెప్పు వెనకకి వస్తున్నాను. పర్కాల నుండి వస్తాను. వెనక నుంచి చాలా దూరం ఉన్నది. కాకపోతే స్పీడ్లో ఉన్నది కారు. నేను దాడతానని నేను టర్నింగ్ అయినా వచ్చి కూర్చోవాలి.